అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన ఐటమ్ గాడు సోడా బుడ్డి సాలేగాడు, అదేనండి హిజడికి అవలేదు గాడు. మిగతా వీడియో గురించి మనకి ఎన్కౌంటర్ చేసేద్దామా? వచ్చారా సోడా బుడ్డి సాలేగా? ఒరే హిజడికి అవలాద్, ఆజావ్ ఆజావ్. आओ हीड़े की औलादा, तेरी ही कमी थी। जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा। नमस्ते. అన్ని వర్ణముల కంటే ముందు పుట్టాడు. వర్ణాలు అక్కడ డివైడ్ చేసేసాడు. వేదములను అధ్యయనము చేసి ఇతరులకు బోధిస్తూ ధర్మమును రక్షిస్తున్నందువల్ల ఈ లోకానికి బ్రాహ్మణుడు పూజ్యుడైనాడు. అర్థమైందా? బ్రాహ్మణుడు అందరికంటే ఎక్కువ. ఎందుకు? వేదములని అధ్యయనము చేసి ఇతరులకు బోధిస్తూ. ఎవడు బోధించమన్నాడు? ఆ వేదాల్లో ఉండేయే గలీజ్ మాటలు. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఇంకో వీడియో చేద్దాం. మీరు ట్రాల్ చేస్తారుగా, చేయండి, ట్రాల్ చేయండి. మేము ఇక్కడ సీరియస్లు చేసుకుంటూ వెళ్తాం, ఓకేనా? ఒకటి. ఇక రెండు, ఇది ఒకరికి కాదు, ఈ ట్రాల్ చేసింది దాదాపు 10-15 ఉన్నాయి. మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆ ట్రాల్లు. ఇక్కడ మన కామెంట్స్లో కుదిరితే మా వాళ్ళు పెట్టమని చెప్తాను. బట్ నాకు తెలిసి ఆ లింక్స్ మరి ఉన్నాయో లేవో, కానీ మ్యాక్సిమం మీరు వెళ్ళి ట్రై చేయండి. మన ట్రాల్ చేశారు, మంచిగా ట్రాల్ చేశారు. వ్యూవర్స్కి కూడా చెప్తాను, చక్కగా ఎంజాయ్ చేయండి, ఓకే? ఎంజాయ్ ది ట్రాల్, రైట్? సో ఇక్కడ బ్రాహ్మణుడు అంట, వాడు బ్రాహ్మణుడు గురించి ఇట్లా చెప్పి రక్షిస్తున్నందువల్ల, ధర్మమును రక్షిస్తున్నందువల్ల లోకానికి బ్రాహ్మణుడు పూజ్యునుడనంట. అతనిని బ్రహ్మదే. ఒరే హిజడికి అవలాద్, సోడా బుడ్డి సాలేగా, బ్రాహ్మణుడు పూజ్యుడు అయినాడు. వేదాలను చదివి బోధిస్తున్నాడు కాబట్టి బ్రాహ్మణుడు పూజ్యుడు అయినాడంటే అర్థమేంద్ర సాలే? ఆ సమయంలో ఉండేవి వేదాలు, ఉపనిషత్తులు, అవే కదరా బోధించేది. సో జ్ఞానాన్ని బోధించే ఎవడైనా బ్రాహ్మణుడేరా లుచ్చా? బ్రాహ్మణుడు అంటే వేదాలు చదివే బోధించేవాడు కాదురా లుచ్చా. ఇప్పుడు మనం ఉన్న రాజ్యాంగం ప్రకారం టీచర్లు, స్కూల్లో పిల్లలకి జ్ఞానబోధ చేసేవాడు కూడా బ్రాహ్మణుల కిందికి వస్తారా లుచ్చాగా? మళ్ళీ తెలుసుకోరా, నీకు జ్ఞానమే ఉండదు నా కొడక. యూట్యూబ్లో వచ్చి మాట్లాడతావు. నీలాంటి నాస్తికుల లంగా కొడుకులు ఉంటారు. ఎంతమంది ఉంటారు నీకు? 1,00,000 మంది సబ్స్క్రైబరా? ఒరే 160 కోట్ల జనసంఖ్యలో 1,00,000 మంది ఉంటే హిందువులు కాలు గోడితో కోసేస్తారా? అర్థమైందా? మీరు పీకగలిగేది ఏమీ లేదు. అర్థమైంది కదా? రారా గజ్జి కుక్క రా. రారా గజ్జుకుక్కద్దా. దేవుడు యజ్ఞయాగాదులను రక్షించుటకై ధర్మరక్షణ చేయుచు ప్రపంచమునంతా రక్షింపవలనని తాను తపస్సు చేసి ప్రత్యేకంగా సృష్టించను. చూసారా అసలు ఎంత అంటే చాలా స్ట్రాటజికల్గా, ఎంత చక్కగా మంచి క్రీమ్ వేస్తున్నారు. ఇట్లా క్రీము. బ్రహ్మ అంట ప్రత్యేకంగా తపస్సు చేసి సృష్టించాడంట బ్రాహ్మణులని. అప్పుడు ఎలాంటి వ్యూ పాయింట్ క్రియేట్ చేస్తున్నారు? అమ్మో, బ్రహ్మదేవుడు తపస్సు చేసి మరి పెట్టాడు, మామూలుడు కాదాడు. ఎవరు? బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణుడి వల్లనే దేవతలు హనిస్సును, పితృదేవతలు కావ్యను భుజింపగలుగుతున్నారు. ఓకే. ఒరే లుచ్చా, ఓకే ఏంట్రా లుచ్చా సాలేగా? మళ్ళీ ఓకే అన్నప్పుడు ప్రతి ఒక్క వాక్యాన్ని చదివి వివరించాలి కదరా. సిరీస్ చేస్తున్నప్పుడు సిరీస్ ఇట్లైనా చేసేది అవు సాలే. సిరీస్ చేస్తా ఉన్నప్పుడు ప్రతి ఒక్క వాక్యాన్ని ఓది దాని అర్థం చెప్పాలిరా. ఓకే అంటేంద్రా అంటే అది ఓకే ఉందని అర్థమా? అంటే ఓకే ఉన్నవి నీకు అక్కర్లేదు. ఓకే ఉన్న గురించి చెప్పవు. యావి అభ్యంతరకరం ఉంటే అవి మాత్రం చూపించి జనాల్ని రెచ్చగొట్టాలి, హిందువుల్ని మైండ్ డైవర్ట్ చేయాలి. ఇదే కదరా నీది టార్గెట్. లుచ్చా నా సాలేగా. చెప్పురా సాలే, చెప్పు. అంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే బ్రాహ్మణులని బ్రహ్మదేవుడు ముఖం నుంచి పుట్టించాడు అంటున్నారు కదా. బాగుంది, ఓకే. కాసేపు అంటే ఈ పాయింట్ చెప్పటంతో బత్తాయిలు పిసుక్కుంటా వచ్చేసి ఏం చెప్తారు కౌంటర్ ఆర్గ్యుమెంట్ కంటే, అది కూడా నేనే చెప్తా. లేదు ఈ వర్ణ వ్యవస్థ అనేది ఉన్నా సరే
శూద్రుడు బ్రాహ్మణుడు అయిపోవచ్చు, బ్రాహ్మణుడు శూద్రుడు కూడా అయిపోవచ్చు. ఎట్లా ఎట్లా అంటే శూద్రుడు చేసే పనుల వల్ల తను మంత్రాలు అవన్నీ చదువుతూ అతను ఏమంటారు జంజం అన్నీ వేసుకొని ద్విజుడుగా మారడం అనేది శూద్రుడు మరి నాకైతే తెలియదు. ఒకవేళ తెలిస్తే, ఒకవేళ మీరు, బికాస్ దట్స్ నాట్ మై సబ్జెక్ట్, ఒకవేళ తెలిస్తే మీరు కామెంట్స్లో పెట్టొచ్చు. ఓకే, ద్విజుడుగా శూద్రుడు ఎవరైనా మారారో నాకు తెలియదు. అట్లా మారిపోయి ఏంటి బ్రాహ్మణుడిగా మారిపోవచ్చు అంట శూద్రుడు. చాలామంది బత్తాయిలు చెప్తుంటారు ఈ కౌంటర్ ఆర్గ్యుమెంట్ కింద. మరి నాకు తెలిసి బ్రాహ్మణుడు కూడా శూద్రుడి కింద మారిపోవచ్చు అంట. నాకు తెలిసి చరిత్రలో, ఈ మొత్తం చరిత్రలో, మానవ చరిత్రలో ఏ బ్రాహ్మణుడైనా శూద్రుడిగా మారిన సందర్భం ఏమైనా ఉందా? లేదు. ఒక శూద్రుడు బ్రాహ్మణుడిగా మారిన సందర్భం ఏమైనా ఉందా? బ్రాహ్మణుడిగా మారిపోయాడని చెప్పటం కాదు, గర్భగుడిలో అదే శూద్రుడిని తీసుకెళ్లి గర్భగుడిలో కూర్చోపెట్టి మంత్రాలన్నీ జపిస్తూ దేవుడికి పూజ చేపించిన సందర్భాలు ఒక శూద్రుడితో పెద్ద పెద్ద దేవాలయాల్లో, తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, లేకపోతే ఇంకా శ్రీశైలంగా ఇంకా ఎలాంటి పెద్ద దేవస్థానాలైనా సరే అలాంటి ఒక దేవస్థానంలో గర్భగుడిలో శూద్రుడిని కూర్చోబెట్టి పూజలు చేపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సరేరా లుచ్చా సాలేగా, నీ తెలివి అంతేలా లుచ్చాల కొడక. ఇప్పుడు నేను అడుగుతున్నాను రా, ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారము ఒక శూద్రుని నాకు డీసీ కావాలరా, నేను శూద్రుడిని డీసీ కావాలి, నాకు డీసీ పోస్ట్ కావాలి, లేదా ఐపీఎస్ పోస్ట్ కావాలి. మళ్ళీ ఇప్పుడున్న రాజ్యాంగం ఇస్తుందా? అవురా లుచ్చా కొడక. ఏముంటుంది దానికి? చదువుకోవాలి, చదివి ఐఏఎస్ పాస్ కావాలి, ఎగ్జామ్ పాస్ కావాలి, ఫస్ట్ క్లాస్ కావాలి. మళ్ళీ ఎగ్జామ్ ఏది జాబ్ కావాలంటే ఆ జాబ్కి ఎగ్జామ్ పెట్టింటారు. ఆ ఎగ్జామ్ రాసి పాస్ అయినప్పుడే కదరా నీకు ఉద్యోగం ఇచ్చేది. ఇప్పుడు ఉన్న రాజ్యాంగంలో ఏం చదవకుండా ఏం చేయకుండానే ఉద్యోగం అడితే ఇచ్చేస్తారా? ఓబేసాలే క్షుద్రునికి. అక్కడ ఏం చెప్తున్నాడు మను? నీకు ఇంకొకటి చెప్తాండ్రా లుచ్చాగా, పుట్టిన ప్రతి ఒక్క మనిషి క్షూద్రుడే. ఇది బాగా నోట్ చేసుకోరా సాలే. పుట్టిన ప్రతి మనిషి క్షూద్రుడిగా పుడతాడు. పుట్టిన వెంటనే వాడు బ్రాహ్మణుడు కాడరా రే మట్టి బుర్రా. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వాడు బ్రాహ్మణుడు కాడు. అర్థమైందా? ఎలాగైతే ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం క్షూద్రుని కడుపులో ఎస్సీ ఎస్టీలు కడుపులో పుట్టినవాడు ఎస్సీ ఏమే సచ్చే వరకు తరతరాలు ఇంకా 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఎన్ని ఏళ్ళైనా కూడా వాడు శూద్రుడే, ఎస్సీగా ఉంటాడు, ఎస్సీ మాలాగా ఉంటాడు. ఏంద్రా లుచ్చా? అలా కాదురా సనాతన ధర్మం ఉండేది నీతి. వాడు పుట్టేటప్పుడు ప్రతి మనిషి క్షూద్రుడిగా పుడతాడు. పుట్టి పెరిగిన తర్వాత వానికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం వాడు జ్ఞానాన్ని బోధించేవాడవుతాడా? వేదాలు చదివి ఉపనిషత్తులు చదివి జ్ఞానాన్ని నలుగురికి పంచేవాడవుతాడా? సో నలుగురికి జ్ఞానాన్ని పంచేవాడు బ్రాహ్మణుడు అవుతాడు. అదే క్షుద్రుడుగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి పెరిగి పెద్ద అయ్యాక వ్యాపారం చేస్తే వాడు వైశ్యుడు అవుతాడు. ఏం రాలుచ్చాగా? అర్థమవుతుందా? అదే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత పెరిగి పెద్ద అయ్యాక వానుకుంటే ఇంట్రెస్ట్ ప్రకారం ఏదో ఒక సైన్యంలో మిలిటరీ, పోలీస్, ఆర్మీ, ఏంట్రా రాజకీయ నాయకుడు ఏది అవ్వాలనుకున్నా వాడు అవుతాడు. అయిన తర్వాత వాడు ఏమవుతాడు? క్షత్రుడి కిందకు వస్తాడు రా లుచ్చాగా. అర్థమైందా? వాని జ్ఞానాన్ని బట్టి ఉంటుందిరా. మట్టి బుర్రన కొడక, పిచ్చన కొడక. అర్థమైందరా? అర్థం కాకుంటే నాకు నంబర్ ఉంటుంది, ఫోన్ చేసి చెప్తాను నీకు బాగా క్లియర్గా, లేదా కామెంట్ పెట్టరా సాలేగా. ప్రేక్షకులు ఏమంటారు ఈ మాట గురించి? మీ అభిప్రాయాన్ని కూడా, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి చిల్లంగి వెధవలు జ్ఞానం ఇంతే ఉంటుంది. వేదాలు, బ్రహ్మ మహర్షులు, ఋషిమునులు చెప్పిన జ్ఞానాన్ని వీడు ప్రశ్నిస్తున్నాడంటే వీడు అంత జ్ఞానియా? వీడు ఎంత చిల్లంగి వెధవా, వీడు ఎంత నీచ్ కమ్మిన కుత్తగాడు అనేది మీరు తెలుసుకోండి. సరేనా? చెప్పరా నీచ్ కమ్మిన కుత్తగా. లేవు కదా. మన అప్పుడు వర్ణ వ్యవస్థ ఏదైతే పుట్టుకతోనే అంటున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టుకతోనే మనిషి ఎలా ఉండాలి అనేది ఈ లుచ్చా చెప్పేశాడు.
పుట్టుకతో అంటే మనిషి ఇలా ఉండాలంటే వాడి గుణగణాలు చెప్పేస్తున్నాడు పుట్టుకతోనే. వాడి రైట్స్ అండ్ ఈక్వాలిటీ, వాడి రైట్స్ అండ్ రాంగ్స్ చెప్పేస్తున్నాడు. వాడికి ఏమేమి హక్కులు ఉంటాయో చెప్పేస్తున్నాడు. ప్రపంచంలో అందరికంటే ఈడు అందరికంటే గొప్పోడంట. అది మనం వినాలా? మీరు వినంటారా? అది మేమెందుకంటాం? మేము వింటాం రా, మేము హిందువులు ఉంటాము. నిన్ను ఎవడు వినమన్నాడు రా? అవరా సాలేగా, నువ్వు నాసుడు కదరా, నీకు సంబంధం లేదు కదరా అది. ఇప్పుడు ఖురాన్లో షరియా కానూన్ ఉందిరా లుచ్చా కొడక. మన ఖురాన్లో ముస్లిం సోదరులు షరియా కానూన్ నమ్ముతారు, వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. దాన్ని నిన్ను ఫాలో అవ్వమని చెప్పారు ముస్లిమ్స్. అవే సాలే, అవే నీచ్ కమిన కుత్తేగా చెప్పరా చిల్లంగిన కొడక కదా. లేదు కదా, నువ్వు నాస్తికుడివి, నీకు సంబంధం లేదు. ఇది హిందువులకి సంబంధం, మన మనుస్మృతి వర్ణ వ్యవస్థ. నీకేం సంబంధం రా? నిన్ను పాటించమని ఎవరు చెప్పాడు రా? అవరా లుచ్చాగా. ఏమంటారు ప్రేక్షకులు? చెప్పు వేస్తాలే, చెప్పు. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। 119 पे इतनी अच्छी पार्टनरशिप चल रही। हो भाई, मारो मुझे, मारो मारो मुझे, मारो मारो। नहीं, ये मजाक हो रहा है। एक सेकंड यार, मजाक हो रहा है। नहीं, కొంచెం పైకి వెళ్తే 89, 90లో 89, 90, 91లో బ్రాహ్మణులు అధ్యాపనము అంటే అధ్యయనం చేయటం, బోధించటం, యాగము చేయుట, చేయించుట, దానమిచ్చుట, దానము స్వీకరించుట అను విధులు నిర్వర్తించాలి. అడుక్కోవటం ఇదేంట్రా? అడుక్కోవటం ఇదేంటి? మామూలుగా ఇప్పుడు అదేంటది మళ్ళీ చెప్దాం. యాగము చేయుట, చేయించుట, దానమిచ్చుట, స్వీకరించుట. అంటే ఇచ్చుట ఏమో మరి నాకు తెలియదులే, స్వీకరించుట అయితే చూసా. ఒరే లుచ్చా కొడక, మళ్ళీ నీకు ఏది తెలియదురా, నీకు ఏం అర్థం కాదు, నువ్వు ఏ చూసలేవురా? ఎక్కడ చూసావురా నువ్వు? చెప్పురా. అక్కడ ఏం చెప్తున్నాడు మనం? బ్రాహ్మణుడు అనేవాడు యజ్ఞం చేయించుట, జ్ఞానాన్ని బోధించుట, భిక్షమెత్తుట పని చేయాలి. అంటే వాడు డబ్బులను ఆశించకుండా జ్ఞానాన్ని బోధించాలి. రే మట్టి బుర్ర లుచ్చా నా కొడక, అర్థమైందా? బ్రాహ్మణుడు అనేవాడు డబ్బులని ఆశించకుండా ఉచితంగా జ్ఞానబోధ చేయాలి, యాగాలు చేయాలి, మరియు వాడు పొట్టపూటి కోసము 4 ఇండ్లు అడుక్కోవాలని చెప్పాడు రా లుచ్చా కొడక. అర్థమైందా? నీకు అర్థం కాదులేరా, ఏదో సనాతన ధర్మం మీద, మనుస్మృతి మీద, హిందువుల మీద బురద చల్లాలనేది నీ ఇంటెన్షన్, అంతే కదరా? సోడాబుడ్డి లుచ్చా హిజడేకి ఔలాద్. ఏమంటారు ప్రేక్షకులు? అంతే కదా ఏంది విచారము? వీడు ఏదో పెద్ద జ్ఞాని అయినట్లు, వీనికి అర్థమే కాదు, మనుస్మృతి అర్థమయ్యేంత మహర్షులు ఋషిమునిలోకి మాట్లాడిన మాటలు వీనికి అర్థమవుతావా? వీనికి ఏమంటే ఒట్టు నాస్తికుడిగా మారాడు. హిందూ ధర్మం మీద, హిందువుల మీద, మనుస్మృతి మీద విషం జల్లి జనాల్ని డైవర్ట్ చేసి నాస్తికులుగా మార్చాలి. ఎలాగైతే క్రిస్టియన్ నా పాస్టర్ లంజా కొడుకులు ఉంటారు కదా, ఆ కొడుకులు ఎలాగైతే ఈ దేశంలో అందరిని క్రిస్టియన్గా మార్చాలని ప్రయత్నిస్తారో, అలాగే వీడు నాస్తిక మతంలోకి అందరిని లాగాలని వీడు ప్రయత్నిస్తున్నాడు అనమాట. ఒరే నీలాంటి చిల్లంగి వెధవ నా కొడుకులు ఎంతమంది వచ్చినా మా భారతదేశాన్ని 1000 సంవత్సరాలుగా మారిన పరిపాలించిన ఈక కూడా పీకలేదురా. ఈ దేశాన్ని చేంజ్ చేయలేదు. ఎన్నో దేశాల నా కొడుకులు మతం ప్రచారం చేసి అన్ని దేశాలు క్రిస్టియన్ దేశాలు, ముస్లిం దేశాలుగా పేరు పెట్టి మార్చగలిగారు. కానీ ఒక భారతదేశాన్ని మాత్రం వాళ్ళ పీకనికి కాలేదురా. ఎందుకంటే ఇది సనాతన ధర్మ దేవతలు పుట్టిన గడ్డరది. అర్థమైంది సాలే? సో ప్రేక్షకులు, ఈరోజు ఇంత ఎన్కౌంటర్ చాలు ఈ నా విధవకి. సో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి లుచ్చా నా కొడుకుల్ని ఎండగట్టడం, ఎన్కౌంటర్ చేయడమే మా పని. సో ఈ వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, 10 మందికి షేర్ చేసి, ముఖ్యంగా ఈ సూడబుడ్డి సాలేగానికి వెళ్ళేటట్లు చేయండి. సో ప్రేక్షకులు, మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు చెప్పండి, అందరూ చెప్పండి, జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.